నమస్కారం. మన ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన, అసలు ఎవరికీ పెద్దగా తెలియని విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. పురాణాల్లోనే అత్యంత శక్తివంతమైన, అపారమైన భక్తికి నిలువెత్తు నిదర్శనమైన శ్రీ ఆంజనేయ స్వామివారి అజ్ఞాత చరిత్రను, అందులో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలను మనమిప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. అసలు విషయాల్లోకి వెళ్లే ముందు మీకెప్పుడైనా ఈ ప్రశ్నలొచ్చాయా? నిత్య బ్రహ్మచారి కదా ఆయన, మరి ఆయనకు వివాహం ఎలా జరిగింది? బ్రహ్మచర్యం పాటిస్తూనే ఒక కుమారుడు ఎలా పుట్టాడు? అలాగే తన ప్రాణంగా భావించే శ్రీరాముడు వైకుంఠానికి వెళ్ళిపోయినా ఆయన మాత్రం తన స్వామితో వెళ్లకుండా ఈ భూమిమీదే ఎందుకు మిగిలిపోయారు? ఇవన్నీ వింటుంటే ఎంతో కుతూహలంగా ఉంది కదూ. మొదటి భాగం: జనన రహస్యాలు మరియు దైవిక శక్తులు. సరే, ఈ రహస్యాలను ఛేదించాలంటే ముందుగా ఆయన జననం వెనుకున్న ఆ కాస్మిక్ కనెక్షన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, త్రేతాయుగంలో పరమశివుడు తన ఏకాదశరుద్రులలో ఒకటైన తన తేజస్సును భూమిమీదకు పంపారు. పూర్వజన్మలో శాపం పొందిన దేవకన్య అంజనాదేవికి వాయుదేవుని ద్వారా ఆ శివుని అంశ ప్రాప్తించింది. అలా శ్రావణ పౌర్ణమి నాడు అంజనా కేసరిలకు జన్మించిన బాలుడు ఆకలితో ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసి ఒక పెద్ద పండు అనుకుని పట్టుకోవడానికి ఆకాశంలోకి దూసుకెళ్లాడు. ఆలోచించండి, ఎంతటి వేగమోది! అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్టుంది. ఈ బాలుడిని ఆపడానికి దేవతల రాజైన ఇంద్రుడు తన వజ్రాయుధంతో దాడి చేశాడు. ఆ దెబ్బ నేరుగా ఆ బాలుడి దవడకు తగిలింది. సంస్కృతంలో హను అంటే దవడ అని అర్థం. అలా వజ్రాయుధం దెబ్బకు దవడ విరగడం వల్లే హనుమంతుడు అనే పేరు స్థిరపడిపోయిందన్నమాట. దవడ విరిగి స్పృహ తప్పిన తన బిడ్డను చూసి కోపంతో వాయుదేవుడు సృష్టిలో గాలినంతా లాగేసుకున్నాడు. ప్రాణవాయువు లేక సృష్టి స్తంభించిపోతుంటే భయపడిన దేవతలు వెంటనే ఆ బాలుడికి ప్రాణదానం చేశారు. పైగా బ్రహ్మాస్త్రం ఎదురించగల శక్తి, అగ్ని, నీరు, వాయువుల నుండి రక్షణ, ఇలా ఎన్నో అద్భుతమైన వరాలిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఎవరూ జయించలేని అజేయుడుగా మారిపోయారు. కాని ఇక్కడే మనం గమనించాల్సిన కీలకమైన అంశమొకటుంది. ఈ చిన్న పిల్లాడికి అపారమైన శక్తులు రాగానే ఆశ్రమాల్లో అల్లరి చేయడం మొదలుపెట్టాడు. అది భరించలేక భృగు మహర్షులు ఒక కఠినమైన శాపమిచ్చారు. అదేంటంటే, ఎవరైనా గుర్తు చేసే వరకు ఆ శక్తులన్నీ మర్చిపోతాడని. అందుకే ఒక గొప్ప కార్యం వచ్చే వరకు ఆయన తన శక్తులను మర్చిపోయి సాధారణంగానే ఉండిపోయారు. ఇక రెండవ భాగం: సూర్యుని వద్ద విద్యాభ్యాసం, అలాగే ఆ రహస్య వివాహం. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆయనలో జ్ఞానాన్ని సంపాదించాలనే కోరిక విపరీతంగా పెరిగింది. ఆయన సూర్యభగవానుడి దగ్గరే విద్య నేర్చుకోవాలి అనుకున్నారు. కాని సూర్యుడు ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటాడు కదా, ఆగిపోయి పాఠాలు చెప్పలేడు. దీనికోసం హనుమంతుడు ఒక అద్భుతమైన మార్గాన్నెంచుకున్నాడు. సూర్యుడి రథానికి గాలిలో ఎదురుగా నిలబడి ఆ రథం వేగంతో సమానంగా వెనక్కి నడుస్తూనే సూర్యుని కళ్లలోకి చూస్తూ ఎంతో కష్టమైన వేదాలను నేర్చుకున్నాడు. ఎంతటి అంకితభావమో కదూ. అయితే ఇక్కడొక పెద్ద చిక్కొచ్చి పడింది. నవవిద్యల్లో మొదటి 5 నేర్చుకున్న తర్వాత మిగిలిన 4 విద్యలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా పెళ్లయుండాలి. అంటే గృహస్థు అయ్యుండాలి. బ్రహ్మచార్యానికి ఏమాత్రం భంగం కలగకుండా ఉండటం కోసం సూర్యభగవానుడే తన కిరణం నుండి సువర్చలాదేవిని సృష్టించాడు. కేవలం విద్యను పూర్తి చేయడం కోసమే ఆ వివాహం జరిగింది. అందుకే ఆయన్ని మనం ఇప్పటికీ నిత్య బ్రహ్మచారిగానే కొలుస్తాం. మూడవ భాగం: రామాయణంలో అజేయ వీరుడు. ఇన్ని విద్యలు నేర్చుకున్న ఆయన అసలు బలం ఎప్పుడు బయటపడిందంటే, కిష్కిందలో సాక్షాత్తు శ్రీరాముణ్ణి కలిసినప్పుడు. సముద్రమొడ్డున జాంబవంతుడు ఆయన శక్తులను గుర్తుచేయగానే ఇక ఆయన విశ్వరూపం చూపించారు. లంకకు వెళ్లే ఆ ప్రయాణం నేటి మోడర్న్ లీడర్షిప్ స్కిల్స్కి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. మైనాక పర్వతం ఎదురైనప్పుడు వినయంగా వదిలేయడం, సురస వచ్చినప్పుడు తన బుద్ధి బలాన్ని వాడటం, సింహిక అడ్డుకున్నప్పుడు ఏకంగా కండబలంతో అంతం చేయడం. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలిసిందంతగా ఎవరికి తెలీదు నిజంగా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆయన కావాలనే దానికి కట్టుబడిపోయారు. ఎందుకు? చిన్నప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల ఆ అస్త్రం తనను ఏమీ చేయలేదని ఆయనకు తెలుసు. కాని సృష్టికర్త బ్రహ్మదేవుని అస్త్రానికి మనం గౌరవం ఇవ్వకపోతే లోకంలో దానికి విలువ ఉండదు కదా. ఆ ఉద్దేశంతోనే అంతటి వీరుడైనా సరే బందీగా మారిపోయి రావణ్ణి సభకు వెళ్లారు. 4వ భాగం:
పాతాళలంక, అలాగే ఆ రహస్య కుమారుడు. రామాయణంలోనే ఇది అత్యంత ఆశ్చర్యకరమైన మలుపు. మాయావి అయిన అహిరావణుడు రామలక్ష్మణులను పాతాళలోకానికి ఎత్తుకుపోతాడు. వాళ్లను రక్షించడానికి వెళ్లిన హనుమంతుడికి ప్రవేశద్వారం దగ్గరే ద్వారపాలకుడైన మకరధ్వజుడు అడ్డుపడతాడు. ఇక్కడే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఆ మకరధ్వజుడు స్వయంగా హనుమంతుని కుమారుడే. అవును, లంకాదహనం తర్వాత మంటలు నార్పడానికి ఆయన సముద్రంలో మునిగినప్పుడు రాలిన ఒక చెమట బిందువును ఒక పెద్ద మకరం మింగడం వల్ల అద్భుత రీతిలో ఈ కుమారుడు పుట్టాడు. ఇక లోపలికి వెళ్ళాక ఆ అహిరావణుణ్ణి చంపాలంటే వాడి ప్రాణాలున్న 5 దీపాలను ఒకేసారి ఆర్పాలి. దానికి స్వామివారు ఏకంగా పంచముఖ ఆంజనేయ రూపాన్ని ధరించారు. తూర్పున హనుమంతుడు, దక్షిణాన నరసింహ, పడమర గరుడ, ఉత్తరాన వరాహ, పైకి హయగ్రీవముఖాలతో కేవలం ఒకే ఒక్క శ్వాసతో ఆ 5 దీపాలను ఆర్పి అహిరావణుణ్ణి సంహరించారు. తలుచుకుంటేనే రోమాలు నిక్కబుడుచుకుంటాయి కదా. 5వ భాగం మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో సహాయం. త్రేతాయుగంలో రామాయణం అయిపోగానే ఆయన కథ ముగిసిపోలేదు. ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఆయన ఉనికి చాలా కీలకంగా మారింది. ఈ 2 ఇతిహాసాలను మనం ఒకసారి కంపేర్ చేసి చూస్తే ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. రామాయణంలో ఆయన ఫ్రంట్ లైన్ వారియర్, శత్రువులనే నేరుగా ఎదుర్కొన్నారు. కాని మహాభారతంలో కురుక్షేత్ర సమయంలో మాత్రం అర్జునుని రథం జెండా మీద అదృశ్యంగా కూర్చున్నాడు. భీష్ముడు, కర్ణుడు ప్రయోగించిన భయంకరమైన దివ్యాస్త్రాల నుండి ఆ రథం కాలిపోకుండా ఒక సైలెంట్ ప్రొటెక్టర్లాగా అదృశ్య కవచమై కాపాడింది హనుమంతుడే. ఇక 6వ భాగం శాశ్వతతత్వం మరియు చిరంజీవిగా హనుమంతుడు. ఇన్ని యుగాలు గడిచినా ఆయన ఇంకా మన మధ్య ఎందుకున్నారనే దానికి ఒక అద్భుతమైన ఎమోషనల్ రీజన్ ఉంది. రామావతారం ముగిశాక శ్రీరాముడు సరయూ నది ద్వారా వైకుంఠానికి వెళ్ళిపోతుంటే అందరూ ఆయనతో వెళ్లారు. కాని హనుమంతుడు మాత్రం వెళ్లలేదు. రామనామం వినిపించని, సీతమ్మలేని ఆ వైకుంఠంలో తానొక్క క్షణం కూడా ఉండలేనని, ఈ భూమిపై రామకథలు ఉన్నంతకాలం ఇక్కడే ఉండిపోతానని స్వామిని వేడుకున్నారు. భగవంతుడికి దూరంగా ఉంటాం నిజంగా ఎంతో బాధాకరమే అయినా ఆ రామనామాన్ని నిరంతరం జపించడమే ఆయనకు దక్కిన అతి పెద్ద వరం. అందుకే రామకథ ఈ భూమిపై ఉన్నంతకాలం ఆయన ఇక్కడే ఉండేలా సప్త చిరంజీవులలో ఒకడిగా ఆయనను ఆశీర్వదించారు. అయితే ఇదంతా మనమిప్పుడెందుకు తెలుసుకోవాలంటే ఆయన జీవితం నేటి సమాజానికి ఒక గొప్ప మార్గదర్శకం. మనకున్న ఆందోళన, డిప్రెషన్ లాంటివి పోవాలన్నా, అంతర్గత బలాన్ని పెంచుకోవాలన్నా, అలాగే ఏ పరిస్థితుల్లో ఎలా మెలగాలి, లీడర్షిప్ ఎలా ఉండాలి అనేదానికి ఆయన చూపించిన స్థిరమైన బుద్ధి కుశలత ఒక పర్ఫెక్ట్ బ్లూప్రింట్. ఇక చివరగా నేటికీ ఆయన హిమాలయాల్లోని గంధమాదన పర్వతంపై ఉన్నారని కొందరంటారు. అలాగే శ్రీలంకలో తనకు సాయం చేసిన మాతంగుల తెగను ప్రతి 41 ఏళ్లకొకసారి ఆయన కలుస్తారని ఒక బలమైన విశ్వాసం కూడా ఉంది. ఆయన ఎక్కడున్నారన్నది పక్కన పెడితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలు ప్రశ్న ఒకటుంది. ఒకప్పుడు మునుల శాపం వల్ల మర్చిపోయిన తన బలాన్ని ఆయన ఎలాగైతే గుర్తు చేసుకున్నారో, అలాగే ఈ అద్భుతమైన చరిత్రను తెలుసుకోవడం ద్వారా మనలో దాగి ఉన్న ఆ అనంతమైన శక్తిని మనం ఎప్పుడు మేలుకొలుపుతాం? ఆలోచించండి.